హాయ్ ఆల్, వెల్కమ్ టు అను మను వరల్డ్. ప్రెసెంట్ మేము వెజ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. సో అది కూడా బర్త్డే పార్టీకి అనమాట, క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తున్నాము, చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ముందుగా మనం బిర్యానీ మసాలా అయితే వేస్తున్నాము, చూసుకోవచ్చు. సో ఇక్కడ మనకి మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి. బిర్యానీ ఆకు, ఇంకో ఏంటి అవి? బిర్యానీ ఆకు, చెక్క, లవంగం వేస్తున్నాము. ఓకే, ఎంత క్వాంటిటీ? ఒక 30 మెంబర్స్కి వస్తుందా ఇది? ఇది చిన్న పిల్లల కోసం చేస్తున్నాం కాబట్టి ఇది ఒక 10 to 15 మెంబర్స్కి వస్తుంది. ఓకే, నార్మల్ ఆల్ బిర్యానీ స్పైసెస్ వేస్తున్నానండి నేను. ఓకే. సో చిన్న పిల్లలు కాబట్టి కొంచెం తక్కువగా వేస్తున్నాం. ఇది నట్ మగ్. ఓకే. ఇది పెద్ద ఇలాచి. ఓకే. అండ్ నేను ఆల్రెడీ స్టార్ అనాస ఒకటి వేసాను, ఇంకొకటి వేస్తున్నా. ఆయిల్ ఎంత? చాలా ఒక పావు లీటర్ ఉంటుందా? ఒక 100 to 200 గ్రామ్స్ మధ్య, 200 గ్రామ్స్ మధ్యలో ఉంటుంది. ఓకే. అండ్ రాతి పువ్వు. సో ఆల్మోస్ట్ ఆల్ ఇంగ్రీడియంట్స్ వేసేస్తున్నాం మనం. సో చికెన్ కర్రీ లాంటిది కానీ ఏదైనా మటన్ నాన్ వెజ్ కర్రీ చేసుకుంటే వెజ్ బిర్యానీలో నాన్ వెజ్ తినాలనుకున్నారు కూడా తినొచ్చు కదా? అవును. ఓకే. సో ఇందులో మిరియాలు కూడా ఉన్నాయి. నేను మిరియాలు మొత్తం కలిపి వేసాను, మిక్స్ అనమాట. ఓకే. యాలుక్కాయ కూడా వేసాను. యాలుక్కాయలు అన్నీ వేసాను. లవంగం, చెక్క, రాతి పువ్వు, బిర్యానీ ఆకు, యాలుక్కాయలు, మిరియాలు అండ్ పెద్ద ఇలాచి, నట్మగ్, స్టార్ అనాస, ఇంకా మరాఠీ మొగ్గ కూడా ఉంటుంది కదండి, అది కూడా వేసాను. జాపత్రి కూడా కొంచెం వేస్తాను. సో ఇదంతా అసలు ఇంగ్రీడియంట్స్ స్మెల్ కోసం, ఫ్లేవర్ కోసం మాత్రమే. అండ్ కొంచెం సోంపు కూడా వేస్తున్నాను. సోంపు కూడా వేసారు. సో నెక్స్ట్ జీలకర్ర కూడా వేసాము, అది కూడా ఒక పిడికెడు వేయొచ్చు కదా? అంటే కొన్ని డైజెషన్ సిస్టమ్ బాగుంటుంది, కొంచెం ఎక్కువ వేసాను. సో డైజెషన్ సిస్టమ్ కోసం వేసారు అది. సో నెక్స్ట్ మనం ఆనియన్స్ కూడా వేసేస్తున్నాము. సో ఫస్ట్ అంటే కుకింగ్ కొంచెం అలవాటు లేని వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఇంత పెద్ద బేసిన్ ఉండాలి కదా అందరి దగ్గర, లేకపోతే స్టిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ మన కింద లైక్ మంటల్లో పెట్టాము, స్లిమ్ మోడ్ పెట్టాము, మీడియం రేంజ్లో కింద అయితే పెట్టాము మనకి మంట. సో అట్లా కొంచెంసేపు ఫ్రై అవనివ్వాలా? దీంట్లో సాల్ట్ ఏమన్నా వేయాలా? అట్లా లైక్ సో నెక్స్ట్ కరివేపాకు కూడా వేస్తున్నారు, చూసుకోవచ్చు. కరివేపాకు ఇట్లా వేసుకొని మిక్స్ చేసుకుంటుంది. సో నెక్స్ట్ వెల్లుల్లిపాయ రెబ్బలను అల్లం వేసి ఇట్లా గ్రైండర్లో వేస్తున్నాం, మిక్సర్ గ్రైండర్లో పేస్ట్ అవుతుంది కదా మన. అంటే లైక్ వెల్లుల్లిపాయలు ఇట్లా పైన లేయర్ కూడా తీయలే, డైరెక్ట్ ఇట్లానే చేసేస్తున్నాము. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసుకోవచ్చు, జీడిపప్పు వేస్తున్నారు. జీడిపప్పు అంటే ఏంటి, స్వీట్నెస్ వచ్చేస్తుందేమో ఒక రాదా? అలా నార్మల్గా అయితే పిల్లలు కన్సెప్షన్ చేయరు కదా, ఇట్లా రైస్లో వేసి తింటారు, టేస్ట్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఇట్లా పేస్ట్ అయింది చూసుకోండి, లైక్ మనకి మొత్తం ఎల్లుల్లిపాయలను అల్లం ఇట్లా పేస్ట్ అయింది, ఇంత అయితే చాలు. ఇంకా నెక్స్ట్ ఆలు వేస్తున్నాం మనం, అది కొంచెం ఫ్రై అయిపోయింది. ఆనియన్స్ ఇందాక వేసిన ఇంగ్రీడియంట్స్ కొంచెం ఫ్రై అయింది. ఆలు సైజు అంత పెద్దగా అవసరమా? చిన్నగా చేసుకోవచ్చుగా? చిన్నగా చేసుకుంటే మొత్తం స్మాష్ అయిపోతుంది, అందుకని పెద్దగానే వస్తుంది. ఓకే, ఓన్లీ ఆలూనేనా? క్యారెట్ కూడా వేస్తున్నాము? అన్నీ వేస్తాము, అంటే క్యాలీఫ్లవర్, క్యారెట్ అండ్ టమాటోస్ అన్నీ. ఇక అన్నీ మీ దగ్గర ఏ వెజిటబుల్స్ ఉన్నా కానీ వేసుకోవచ్చు. ప్రజెంట్ మా ఇంట్లో ఇవే ఉన్నాయి, అందుకే ఇవే వేస్తున్నాను. సో ఏమేమి వెజిటబుల్స్ వేసుకోవచ్చు? ఆల్ టైప్స్ ఏదైనా వేసుకోవచ్చు. అంటే ఏ కొన్ని కూడా ఉంటాయి ఏమన్నా లైక్ వెజిటబుల్స్? అలా ఏం లేదండి, మీ టేస్ట్కి తగ్గట్టు, మీ ప్రిఫరెన్సెస్ తగ్గట్టు. అండ్ మిర్చి కూడా వేస్తున్నాను. ఓకే. సో నెక్స్ట్ వెజిటబుల్స్ చూసుకోవచ్చు, ఇట్లా వేస్తున్నాం అనమాట మొత్తం అన్ని వెజిటబుల్స్. ఆల్మోస్ట్ మొత్తం వేసేసింది తను, టమాటోస్ ఇంకా అన్నీ, ఇక ఏమీ ఎక్సెప్ట్ లేదు. మిర్చి కూడా వేసేసాం కదా, మిర్చి కూడా వేసేసాము. మొత్తం కలపటం అట్లా ఆల్ మిక్సర్ అయిపోద్ది. సో దీంట్లో ఎన్ని కేజీస్ రైస్ పోస్తాము అరౌండ్? మేమైతే 2 to 3 kgs అనుకుంటున్నాం. ఓకే. నెక్స్ట్ కొత్తిమీర కూడా వేస్తాం చూడండి. సో మనం 5 రూపీస్ తీసుకున్నాం కొత్తిమీర, పుదీనా. సో చాలా ఇచ్చాడు క్వాంటిటీ కొత్తిమీర కూడా. విలేజ్లో కట్టింది ఇచ్చారు, సిటీలో అయితే ఇంత ఇవ్వకపోవచ్చు. సో మీకు క్వాంటిటీ మీకు ఎంత ఇవ్వాలి దీంట్లో కొత్తిమీర అరౌండ్? నేను ఒక బంచ్ వేస్తున్నాను, ఒక చిన్న కట్ట. ఓకే.
సో నెక్స్ట్ ఆల్మండ్స్ వేస్తున్నాం చూసుకోవచ్చు. సో ఆల్మండ్స్ అవసరమా బెస్ట్గా? పిల్లలు కదా సో తింటారని వేస్తున్నాను. సో హెల్దీగా అంటే హెల్దీగా ఉండాలన్న కాన్సెప్ట్ కూడా ఆలోచిస్తుంటాను. కూడా వేస్తున్నాను బ్లాక్ అండ్ గ్రీన్. సో కిస్మిసెస్ కూడా అంటారు తెలుసు కదా, రైజిన్స్ అవి కూడా వేస్తుంటాను. అండ్ పిస్తా కూడా ఉన్నాయి. పిస్తా కూడా వేస్తావా? పిస్తా వేయట్లేదా? ఓన్లీ కిస్మిస్ వరకు బ్లాక్ అండ్ బ్రౌన్ కలర్ ఉంటాయి కదా అవి వరకు వేస్తుంటాను. ఇంతకాలం మేము 2 అంటే 2 మిక్సీ చేసాము ఫ్లేవర్ కోసం ఆయిల్లో. సో ఇప్పుడు కారానికి తగినంత నేనైతే 5 మిర్చి ఇంకా 5 మిర్చి వేస్తున్నాను ఎక్స్ట్రా. ఇంకా నేను ఇదే కారం అండి, నేను ఇంకెక్కువ వేయను కారం కూడా. మామూలు కారం వేయం ఇక బిర్యానీలో? మామూలు కారం అయితే వేయట్లేదు. సో రెడ్ కలర్ వచ్చేస్తుంది మామూలు కారం. మామూలు కారం వేస్తే ఆ ఫ్లేవర్ కూడా చేంజ్ అవుతుంది. సో మొత్తం మిక్స్ చేసిన తర్వాత అట్లా తిప్పుకుంటే కొంచెం అంతా మళ్ళీ కలుస్తుంది అనమాట, ఫ్రై అవుతుంటుంది అట్లా. అడుగంటకుండా మధ్య మధ్యలో ఇట్లా కలుపుకుంటా ఉంటుంది. ఓకే. సో స్లిమ్ పెట్టుకున్నా కానీ మంట కాలేజ్ అడుగంటే ఛాన్స్ ఉంటుంది. పెట్టుకుంటే కొంచెం లేట్ అవుతుంది. సో నేను ఇప్పుడు త్వరగా చేస్తున్నాను కాబట్టి కొంచెం హైలోనే పెట్టుకున్నాను. ఫ్లేమ్ చూసుకోవచ్చు, హై ఫ్లేమ్ పెట్టుకుంది తను. సో సిమ్ ఫ్లేమ్ పెట్టుకుంటే ఒక లెక్క ఉంటుంది అనమాట. మనం నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నానండి. సో అసలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ ఇది కూడా జస్ట్ ఫ్లేవర్ కోసం నేను సగం వేసి సగం ఉంచేస్తున్నాను. అంటే లాస్ట్లో వేస్తామా మళ్ళీ? ఇంకా వేయట్లేదు, మసాలా ఎక్కువ అవుతుందని చెప్పేసి. మా ఇంట్లో వాళ్ళు కోరిక ప్రకారం ఉన్నవి కూడా వేసేస్తున్నాను మొత్తం అల్లం వెల్లుల్లి. సో వాళ్ళు ఎందుకు కొంచెం మిగిల్చడం అన్నారు, ఇంకా అది కూడా వేసేస్తుంది తను. సో దానివల్ల అంటే ఎక్స్ట్రా చేదు రావడం ఏం రాదు కదా? ఏం రాదు. సో అది కూడా వేసిన తర్వాత జస్ట్ కలుపుకోవాలి. సేమ్ కాన్సెప్ట్, కలపటం అయితే కామన్. ఇంకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసిన దగ్గర కొంచెం జాగ్రత్తగా చూసుకుంటా ఉండండి, అడుగు అంటుతూ ఉంటుంది. ఓకే. సో దాన్ని జాగ్రత్తగా ఇట్లా అనుకుంటూ గీరుకుంటూ చేసుకోండి. సో ఇక్కడ మనకి ఇంకొక పక్కన రైస్ అయితే ఆల్రెడీ కడిగి పెట్టేశారు. సో దాంట్లో సరిపడా వాటర్ అయితే పోసుకోవాలి. దీంట్లో అంటే ఎంత వాటర్ పోసుకోవాలి అరౌండ్? ఇప్పుడు అది ఎన్ని కేజీస్ రైస్? 2 kgs రైస్. ఎంత వాటర్ పోస్తున్నాం మనం ఎక్స్ట్రా? దీంతో 2 తీసుకున్నాము. దీంతో 2 kgs రైస్ తీసుకున్నామా లేకపోతే? 1 kg డబ్బా 2 తీసుకున్నాము. ఓకే. 2కి 3 పోస్తున్నాము. ఓకే, 2 కప్పులు అంటే అవి 2 కప్పులు రైస్ తీసుకున్నారు కాబట్టి 3 కప్స్ వాటర్, 3.5 వాటర్ పోస్తున్నాం. ఓకే. ఆల్రెడీ కడిగేశారు, జస్ట్ మనం ఇప్పుడు మెజర్మెంట్ ప్రకారం పోసుకుంటున్నాం అన్నమాట. సో ఆల్మోస్ట్ దగ్గరికి అయితే ఉడికిపోతుంది. సో అంటే మీడియం ఫ్రై అయిన తర్వాత, బాయిల్ అయిన తర్వాత అది వేయాలి రైస్, లేకపోతే ఎట్లా? 70%. ఫస్ట్ వాటర్ పోసి పొంగు వచ్చిన తర్వాత 2 మరుగులు మరిగిన తర్వాత రైస్ వేస్తే త్వరగా ఉడికిపోతుంది. సో ఫ్రెండ్స్, మనకి ఇందాక కడిగి పెట్టి రెడీగా పెట్టుకున్నాం కదా రైస్. సో ముందు అట్లా వాటర్ పవర్ చేస్తుంది చూడండి. తర్వాత రైస్ని మన గరిటతో కానీ చేతితో కానీ దాంట్లో పోసుకోవచ్చు మెల్లగా. సో ఇప్పుడు మనం ఉప్మా వండుతాం కదా, సిమిలర్గా ఉంటుంది అనుకుంటూ ప్రాసెస్ కాదా? సో వెజిటేబుల్స్ వేసి ఫ్రై చేసేసి తర్వాత వాటర్ పోసి కొంచెం సేపు ఉడకనిచ్చిన తర్వాత పొంగు వస్తుంది కదా, అప్పుడు మనం రైస్ వేసుకోవాలి. సేమ్ ప్రాసెస్. సో ఇప్పుడు వాటర్ వరకు వేసాం, రైస్ వేయలేదు. సో అది కొంచెం పొంగు రావాలి. నెక్స్ట్ సాల్ట్ వేస్తాం చూసుకోండి. ఎన్ని కప్స్ వేస్తున్నా? అదే ఎన్ని స్పూన్స్? టేస్ట్కి తగ్గట్టు అంటే అరౌండ్ ఒక 3 to 4 స్పూన్స్. 4 స్పూన్స్ వేస్తాను తను టేబుల్. సో మధ్యలో చూసుకోవాలి తర్వాత. సో కొంచెం సేపు అట్లా తిప్పేసి తర్వాత మూత పెట్టేసేయటం. ఇక్కడ మూత ఉంది కదా, మూత పెట్టేసి ఒక 5 to 10 minutes ఉంటే ఆటోమేటిక్గా మనకి పొంగు వస్తుంది. సో అట్లా మూత పెట్టేసుకోవాలి. సో పుదీనా వేయడం మర్చిపోయానండి. పుదీనా ఇప్పుడు కట్ చేసుకొని కొంచెం వేస్తున్నాను, పుదీనా కూడా ఫ్లేవర్ కోసం. ఓకే. సో పుదీనా మర్చిపోయినా మధ్యలో వేసుకోవచ్చు ఏదైనా ఇంగ్రీడియంట్, అంటే వాటర్ బాయిల్ అయ్యేలోపు వేసుకోవచ్చు. ఓకే. మన దగ్గర ఏముంటే ఆ ఇంగ్రీడియంట్స్ వాడుకోవచ్చు, అన్నీ ఉండాలని ఏం లేదు.
ఏం లేకపోయినా కానీ జీరా తాలింపు వేసుకొని జీరా రైస్ అయినా పెట్టుకోవచ్చు. ఇది ఇంతకులు దీంతో 4 స్పూన్లు వేసాము, ఇది 5 స్పూన్లు, కొంచెం పడుతుందని చెప్పారు. సో అందుకని చెప్పి కొంచెం వేస్తున్నాం. ఇట్లా ఏదైనా ఎసరు అవ్వకముందే చేసుకోవాలి. అంటే ఎసరు పొంగినా కానీ ఒకసారి టేస్ట్ చూసుకుంటే అన్నీ సరిపోతే బాగుంటుంది. సో రైస్ వేసేసిన తర్వాత కుదరదు ఏది వేయాలన్నా, అంటే అడ్జస్ట్ చేసుకోలేము. ఇందాక మనం మార్కెట్లో పచ్చి బఠానీ కూడా తీసుకొచ్చాము, ఇట్లా కాయ వస్తుంది కదా. సో అవి మర్చిపోయాం అనమాట వేయటం. మనం అవి విడిగా కూడా ఇప్పుడు వేసుకోవచ్చు అని చెప్తుంటాను. సో అవి తొందరగా మధ్యలో ఉడికిపోతాయి కదా. సో ఇది ఆల్రెడీ పచ్చి బఠానీ కాబట్టి మనం ఎసరు పొంగేటప్పుడు కూడా వేసుకోవచ్చు, అందుకే వేసేస్తాం. మీ దగ్గర అంటే లైక్ పచ్చి బఠానీ ఏదన్నా కానీ వేరే బీన్స్ ఉన్న విడిగా అవన్నీ వేసుకోవచ్చు. ఇప్పుడు వలిసిన బఠానీ ఉన్నాయి కదా, చూసుకోవచ్చు. వీటిని మధ్యలో ఓకే దాంట్లో వేసేసింది. ఎసరు పొంగిపోయిందండి. సో మాకు అన్నీ సరిపోయింది అంతా. సో ఇప్పుడు బియ్యం వేసుకుందాం. సో బియ్యం ఇందాక కూడా మనం రైస్ ఏదైతే వాటర్ తీసేసి ఓన్లీ రైస్ ఉంది కదా ఈ బౌల్లో 2.5 kgs 2 kgs 2 kgs వేస్తున్నాము. సో 2 kgs అంటే మేము వైట్ రైస్ కూడా ఉంది అందుకని చెప్పేసి 2 kgs. అంటే వైట్ రైస్ దీంట్లో లేదు, ఎక్స్ట్రా రైస్ పక్కన ఉంది. సో ఎందుకే వేస్ట్ అయిపోద్ది అని రైస్ ఇట్లా ఓన్లీ బాస్మతి ఉందన్నమాట రైస్. దీంట్లో బాస్మతి కలిపింది. హెవీది ఎత్తటం మళ్ళీ వెయిట్ అది ఇబ్బంది అయితే మీరు హెల్ప్ తీసుకోండి ఎవరిదైనా ఉంటే, లేకపోతే స్లోగా కొంచెం కొంచెం వేసుకున్నా పర్వాలేదు. పక్క నుంచి కంగారు వేసి మళ్ళీ ఇబ్బంది అవుతుంది. సో లోపల ఉన్నది అట్లా తుడిచేసుకుని వేసుకుని తిప్పాలా మళ్ళీ ఏమన్నా లోపల. సో మొత్తం వేసిన రైస్ని అట్లా కలుపుకుంటామే. కలిపిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ చాలా స్మూత్గా కలపండి, ఎందుకంటే నానబెట్టుకున్నాం కదా మనం ముందే ఒక హాఫ్ అన్ అవర్ అలాగా. సో బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. రైస్ బ్రేక్ అవ్వకుండా చూసుకో. సో ఫ్రెష్నెస్ అట్లా ఉండిపోద్ది రైస్. నేను మూత పెట్టేసాను, మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి. ఓకే హైలోనే ఉంచాను, వన్స్ నాకు రైస్ కుక్ అయిన తర్వాత సిమ్లో పెట్టేస్తాను. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు బిర్యానీ అయితే ఒక 10 to 15 minutesకి కంప్లీట్గా ఇట్లా బాయిల్ అయిపోయింది. రైస్ కూడా పొడి పొడిలాడితే చక్కగా ఉంది, మంచి స్మెల్ వస్తుంది. సో ఇంకా మళ్ళీ దీంట్లో మనం అయితే ప్రజెంట్ ఏం కర్రీ ఏం చేయటం లేదు. సో గ్రేవీ ఏమి ఉండదు, డైరెక్ట్ ఇట్లానే సర్వ్ చేస్తున్నాం పిల్లలకి. అంటే మీకు కావాల్సి వస్తే గ్రేవీ చేసుకోవచ్చు. ఇది మొత్తానికి వెజిటబుల్ బిర్యానీ కుకింగ్. నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ వస్తాము.